బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాలను కమిటీ అధ్యయనం చేయనుంది. 3 బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజీకి గల కారణాలను పూర్తి స్థాయిలో కమిటీ పరిశీలించనుంది. సెంట్రల్ వాటర్ కమిషనర్ మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పడింది. కమిటీ సభ్యులుగా యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా ఉన్నారు. 4 నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కమిటీ రిపోర్ట్ సమర్పించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ముఖానికి తెలంగాణలో అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుఘాట్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ 29న మంత్రులందరి ఆధ్వర్యంలో మేడిగడ్డ విజిట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ పర్టికులర్ గా ఇరిగేషన్ శాఖలో నెలకొన్నటువంటి ఇబ్బందుల పైన టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో దానిలో భాగంగా కాలుష్యం బ్యారేజ్ పైన ఇటు వాటర్ వార్ పేరిట ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు టీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు కూడా పరస్పర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల డిజైన్లు, నిర్మాణ అధ్యయనానికి సంబంధించినటువంటి విషయంలో ఒక కమిటీని నియమించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా ఇందులో వ్యవహరించనున్నారు. ఈ కమిటీకి 5 సభ్యులతో ఈయన చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కమిటీ సభ్యులుగా యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనాతో పాటు 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ 4 నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రిపోర్ట్ సమర్పించనుంది. దానిలో భాగంగా 3 బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరు, డ్యామేజీ గల కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలించి అందుకు గల వ్యయం, అంటే మొదట అనుకున్నటువంటి డిపిఆర్ కి అనుగుణంగా ఉన్నటువంటి వ్యయము, ప్రాజెక్టులు పూర్తయిన నాటికి జరిగినటువంటి ఖర్చులు తదితర ఇష్యూస్ పైన 4 నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి సంబంధిత కమిటీని ఆదేశించింది. ఓవరాల్ గా రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో చెప్పినటువంటి రాజకీయ పరిణామాలన్నింటి కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలకు తీవ్ర స్థాయిలో ఉచ్చుకు తీసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తా ఉంది. ఇటు ఎన్డీఏ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా 4 నెలల్లో ఎలాంటి రిపోర్ట్ వస్తుంది, ఆ రిపోర్ట్ అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం చూడాలి. అయితే రాజేష్, ఎప్పటి నుంచి కమిటీ వాళ్ళు వెళ్ళి అక్కడ చెకింగ్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా సోమవారం నుంచి కమిటీకి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో 2 సార్లు 2019లో ఎన్డీఎస్సీ దానిపైన రిపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. పర్టికులర్ గా మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన విషయంలో టీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయడము త్వరగతిన పూర్తిగా చెప్పేసి సంబంధిత ఎల్ఎన్టీ అథారిటీని ఆదేశించడము, దానికి అనుగుణంగా దాని ప్రారంభోత్సవాలు చేయడము, ఇది జరిగిన 4 సంవత్సరాల పీరియడ్ లోనే పూర్తిగా మేడిగడ్డ బ్యారేజ్ అంతా కూడా కుంగిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ అంశంలో కూడా సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ నిర్ణయాన్ని తీసుకొని దాన్ని కమిటీ అంతా కూడా ఎన్డీఎస్సీకి సమర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు అన్నింటినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది, నివేదిక రెడీ చేసింది. కాబట్టి కమిటీ ఆధారంగా తీసుకోబోయే నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ఈ విధి విధానాలన్నీ కూడా అందుబాటులో రానున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.